మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. ప్రత్యేకించి గురుబలం లేకపోయినా, అర్ధాష్టమ రాహు దోషమున్నా, శనిగ్రహం యోగించకపోయినా, అనగా దీర్ఘ సంచార గ్రహాలు 3 ప్రతికూలంగా ఉన్నా కేవలం ఈ రాశి వారి కోసమే అన్నట్టు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. పంచగ్రహ కూటమి ఆరంభము, మధ్యము, అంత్యము కూడా ఈ రాశి వారికి యోగిస్తుంది. అంటే రవి కుజులు ఈ పంచగ్రహ కూటమి ప్రారంభ సమయంలో 2వ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు, శుక్రబుధులు కూడా 2వ స్థానంలోనూ జన్మరాశి స్థిత ఫలితాన్ని ఇస్తూ యోగించేటువంటి వాతావరణం. అలాగే పంచగ్రహ కూటమిలో భాగంగా తృతీయ స్థాన స్థిత రవి కుజులు 15వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా 3వ స్థానంలో రవి కుజులు యోగించేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుందండి? ఆరోగ్యం నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమి ద్వారా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. నిత్య సంతోష, ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కలివిడితనంతో అందరినీ కూడా పలకరిస్తూ ఆనందంగా నచ్చింది చూస్తూ, కావలసింది తింటూ, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతూ చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి పంచగ్రహ కూటమి అందరికీ చెడు చేసినా ఈ రాశి వారికి మాత్రం చెడు చేయడం లేదు, మంచే చేస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానముందు ఉండేటువంటి కుజుడు కూడా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే నచ్చినటువంటివి, కావలసినటువంటి వాటిని కొనుగోలు చేసుకోగలిగేటువంటి ఆర్థిక స్తోమతకి కూడా ఈ గ్రహస్థితికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చెప్పారు. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, చంద్రుని యొక్క బలం ప్రామాణికంగా కూడా తీసుకోవాలి. ఈ మాసంలో వచ్చేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి విశేషంగా అనుకూలిస్తుంది. ఇక్కడ తృతీయము అంటే ఉపచయ స్థానం. ఉపజయ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఎదుగుదలని ఇస్తుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, అలాగే ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, అన్నిటి పరంగా కూడా ఇది అనుకూలిస్తుంది. ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది విక్రమ స్థానము అన్నారు, పరాక్రమ స్థానము అన్నారు. దానిలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా విక్రమ స్థానంలో పరాక్రమంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిని కలగజేస్తారు. సహోదరులు, సోదరీమణులు, సోదరులు వీటితోటి సఖ్యత వాతావరణాన్ని ఇస్తారు. అందరూ ఒక చోట ఉండగలుగుతారు. డిస్ప్యూట్స్ తగ్గుతాయి, కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. అలాగే న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. అంతేకాకుండా స్ట్రక్ అయిపోయినటువంటి వాతావరణం నుండి బయటకు వస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని జనవరి నెలలో ఇస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. అలాగే ఈ 15వ తారీఖు లోపులో ఉండేటువంటి వాతావరణము, మరి 2వ స్థానంలో రవి, 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరి అక్కడ తృతీయంలో యోగిస్తే ఇక్కడ ప్రతికూలంగా ఉంటారు కదా. అందువలన ఏం చేయాలి అంటే ఈ 2వ స్థానంలో రవి నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రబుధులు యోగిస్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్గా గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి కుజులు యోగించినప్పుడు శుక్రబుధులు యోగించట్లా, శుక్రబుధులు యోగించినప్పుడు రవి కుజులు యోగించట్లా. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఎటు చూసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలతే. ఈ మాసంలో వీరు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి. కాబట్టి గురువారాలు చేయండి. ప్రతి గురువారం నాడు శనగలు కానీ, పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేయండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు చదువుకోగలిగినటువంటి స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము, దక్షిణామూర్తి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే
పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాతుర్గ్రహ కూటమి 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజులు ధనస్సు, మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది జనవరి నెలలో. మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం. ఇది ఓవరాల్గా జనవరిలో ఉన్న గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో చాతుర్గ్రహ కూటమి సహజంగా ప్రతి సంవత్సరం కూడా చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటాలు వచ్చినాయి. అంటే గతంలో కూడా ఉండేది, కొంచెం ఈ మధ్యలో ఎక్కువగా కూటములు జరిగినాయి కంజంక్షన్. అయితే కంజంక్షన్ వల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళకి 8వ స్థానంలో గురువు యొక్క సంచారం. 8వ స్థానంలో గురువు అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి గురువు 8వ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల విద్యార్థులకు అనేక లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి లాభం. వేరే వ్యాపకాలను తగ్గించుకుంటూ విద్య యందు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో విద్య యందు కాన్సన్ట్రేషన్ చేశారంటే బట్ మంచిదే. సంతానం లేని వారికి సంతానం కలగటం ఒకటి, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, సస్పెండ్ విషయంలో కానీ, అంటే ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి, అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులకి కొద్దిగా వెసులుబాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా ఉద్యోగస్తులకి ఓకే. రాస్యాధిపతి కుజుడు ద్వితీయంలో, తృతీయంలో ఉంటాడు. అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ కుజుడు బాగానే ఉంటాడు. అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కెమికల్ ల్యాబొరేటరీస్ కానీ, కెమికల్ కంపెనీస్ కానీ, అన్నదమ్ముల మధ్యలో అక్కచెల్లలో సఖ్యత కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ ఇవన్నీ కూడా షేర్ చేసుకునే
అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు, రక్షణ శాఖ, నేవీ, ఈ 3 విషయాల్లో మీరు గమనించాలి. ఏం గమనించాలి? జాగ్రత్తగా ఉండాలనేది ఎప్పుడు జనవరి 14 తారీఖు. ఆ తర్వాత వాళ్ళ కుజుడి యొక్క ప్రభావం వల్ల కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, డయాగ్నోసిస్ వాళ్ళకి కానీ, డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంది? వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైతే దుష్టులు ఉంటారో వాళ్ళకి దూరంగా ఉండటం ఒకటి, వ్యాపారాలు వాళ్ళకు వదిలేసి రావటం ఒకటి, నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన గొడవలు రాకుండా వేరు సపరేట్ జోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇది కూడా మంచి ప్రభావం అని చెప్పుకోవచ్చు, బాగుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా. అలానే రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉద్యోగ భద్రత అనేది ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో బాధ్యత పెరిగే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడి యొక్క ప్రభావం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా ప్రధానంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా శుక్రుడు కూడా బాగానే ఉన్నాడు. మరి మిగతా గ్రహాలు ఏంది? పంచమంలో శని ఉన్నాడు. పంచమంలో శని ఉంటే ఏంటంటే ఒక ఉద్యోగం హైదరాబాద్లో చేస్తూ కరీంనగర్ ఎటో వెళ్తే ఆ కరీంనగర్లో నిల్చోలేకపోతారు. ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డెవలప్మెంట్ అంటే స్థానచలనం అంటే ఏంటంటే ఉద్యోగంలోనే ఇందాక ప్రమోషన్ వస్తాయని చెప్పేదా, ప్రమోషన్ రావటం వల్ల ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వాతావరణానికి అట్మాస్ఫియర్కి ఇమడలేకపోతారు. ఇమడలేక మళ్ళీ ఆ ఊరికి వచ్చి ఉంటే బాగుండని వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తుంటారు. ఎలాంటి ఆలోచనలు అంటే సైకలాజికల్గా మెంటల్లీ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఆలోచన చేయొద్దండి. ఎక్కడైతే మనకు బాగుంటుందో ఒక ఊరని కాదు ఎక్కడో బతుకుతాం, ఎక్కడో ఉంటాం, ఎక్కడో చనిపోతాం, మళ్ళీ ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో. ఈ సంవత్సరం ఈ ఊర్లో పుట్టామంటే నెక్స్ట్ జన్మలో ఇంకో అమెరికాలో పుట్టచ్చు, పోలాండో రకరకాల ల్యాండ్లలో పుట్టకపోవచ్చు, లేదా చీమగా పుట్టచ్చు, ఆవుగా పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. కాబట్టి మనస్తత్వాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను నేను. అంటే వీళ్ళ స్థానచలనం జరిగేది ఉంది, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆదాయం ఆర్థిక పరంగా బాగుంది కాబట్టి అక్కడే స్థిరపడండి. గురువు వల్ల లాభం వల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, వివాహ శుభ కార్యక్రమాల్లో ప్రేమించిన యువకులు ఉంటారు చూసారా, వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దానిలో కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం అనేది బాగా ఎక్కువ ఉంది. ఈ గురుబలం వల్లనే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనులు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. గురుగారు, ఇక విశేషంగా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు? ఈ రాశి వాళ్ళు ప్రధానంగా పరిహారాలు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే సూర్య భగవాన్ను ఆరాధన చేయాలి. ఎలాగా? ఆదిత్యాయుధ్యే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, డబ్బులు ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే తప్పకుండా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. దాని తర్వాత శని యొక్క ఆరాధన కూడా చేయాలి. వెంకటేశ్వర స్వామి యొక్క దీపం పెట్టాలి. బియ్యపిండి తీసుకొని ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేయాలి, దీపారాధన చేయాలి. ఇవి ఇంకో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, మన వీక్షకులు ప్రేక్షకులు ఉంటారుగా. ఆవు నెయ్యి కాస్త పాపం 1970లో 60లో ఆవు నెయ్యి వేసేవాళ్ళు, 90లో 2000లో మళ్ళీ మారిపోయింది, 25లో మారిపోయింది. ఇప్ప నూనె అని, ఆ నూనె అని, 5 నూనెలు కలపడాన్ని, విప్ప నూనె అని, కొబ్బరి నూనె అని, నువ్వుల నూనె అని, ప్రతి చోట నువ్వులు వేయటం. కానీ పాపం ప్రేక్షకులకు గుర్తు రాలేదో నువ్వుల నూనె ఎక్కడ పడితే అక్కడ వాడితే శని రాదా అని. అంటే ప్రజలు దేనికి దానికి దాటేస్తారు. అసలు నువ్వుల నూనె శనికి తైలాభిషేకము, శివుడికి ఆయుర్వృద్ధి కలగటానికి మాత్రమే వేస్తారు. మిగతా చోట్లంతా కూడా సామాన్యమైన నూనె. ఆవు నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొబ్బరి నూనె, మంచి నూనె అంటారు, వేరుశనగకాయ నూనె. అయితే ఏదైతే ఉంటుందో మనం చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా పరిస్థితులు తట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు కలిసి వస్తాయి గురుగారు వాళ్ళకి? ఈ పరిహారాల్లో ప్రత్యేకంగా నేను చెప్పిన పరిహారాలే కాకుండా విష్ణు సహస్రనామ పాలన చేసుకోవచ్చు, ఓం నమఃశివాయ పంచాక్షరి చేసుకోవచ్చు. ఓం నమఃశివాయ పంచాక్షరితో పాటు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా వీటికి మంచి జరిగే అవకాశాలు అనుకుంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయ స్థానంలో 4 గ్రహాలు, తృతీయ స్థానంలో 4 గ్రహాలు, చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి
కొంత మానసికంగా ఆందోళన చెందకుండా క్షీరపుత్రాయతి అమృతతత్వాయతిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు 20% మాత్రమే. బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు, ఎలాంటి కామెంట్స్ పెట్టక్కర్లేదు. చక్కగా వినండి, సూచనలు పాటించండి, ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హరహర. గురుగారు, 2026 జనవరి మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొదటి మాసం సంవత్సరంలో ఎటువంటి అదృష్టాన్ని ఈ రాశి వారికి తెచ్చిపెడుతుంది అంటారు? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2025లో, 24లో, 23లో, 22లో, 21లో జరిగినటువంటి డ్యామేజ్ కాస్త 2026, 27, 28లో అది ఫుల్ఫిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాశి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారు 2026, 27 ఇది మీకు ఈ యొక్క జనవరి నెల అనేటువంటిది ఇప్పుడు ఇక మొదలు అవుతూ ఉన్నది. ఇక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు, మ్యాక్సిమం 2 సంవత్సరాల, ఎంత లేదన్నా కూడా ఒక 28 నుంచి 30 నెలలు మాత్రం మీకు రాజయోగమే. ఇక మీరు ఇది అనుకోండి అంతే. కానీ మరి మీది ఒకవేళ వృశ్చిక రాశి అది పేరు ప్రకారమా జన్మరాశి ప్రకారమా అనేది అయితే నేను చెప్పలేను కదా. ఇప్పుడు పలానా రాజేషు, పలానా అనిల్ ఉన్నాడు. అనిలు అంటే మనము మేషరాశి కింద చూసుకుంటాం. పేరు బలం రీత్యా, గోచార రీత్యా అనిలు మేషరాశి లేదా కృతికా నక్షత్రం 1వ పాదం రావడము, ఆనంద్, అనూష, లక్ష్మణు, లక్ష్మి మేషరాశి. సో మరి వీరిది ఒకవేళ జన్మరాశి ప్రకారంగా వృశ్చిక రాశి అయితే సంతోషమే. కానీ వ్యవహారిక నామం ప్రకారంగా అష్టమ స్థానానికి సంబంధించి, షష్టమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి పేరు మీరు పెట్టుకోవడం జరిగింది. అర్థమైందా? వృశ్చికం నుంచి 6వ స్థానం మేషం, మేషం నుంచి 8వ స్థానం వృశ్చికం. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పేరు బలం, పేరు రీత్యా ఎప్పటికప్పుడు అప్పులు కానీ, ఎప్పటికప్పుడు మీకు ఒక ఆరోగ్య సమస్యలు కానీ, లేడీస్కి అయితే స్టమక్ రిలేటెడ్ కానీ, యాసిడిటీ కానీ, అధికంగా మసాలాకు సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాలనేటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి వృశ్చిక రాశి అనుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి నిజంగానే వీరు గోచార రీత్యా, పేరు రీత్యా అంతే ఎవ్రీథింగ్ ఫైన్ ఉంది అనుకుంటే ఫైన్, లేదు అనుకుంటే నేమ్ కరప్షన్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు తప్పకుండా అప్రోచ్ కావాలి మనల్ని. నో ఆప్షన్. ఇక అది వన్స్ అయిన తర్వాత వితిన్ 41 to 3 monthsలో మీకు అద్భుతమైనటువంటి మిరాకిల్ నేను చూపిస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి మీరు మోసపోయిన దానికి ఎవరైనా లేచేసేది. ఇప్పటి వరకు ఒక మాట నేను అసలు మర్చిపోయాను, నిజంగా చెప్తున్నాను. దయచేసి సబ్స్క్రైబర్స్ కానీ, క్లయింట్స్ కానీ మీరు తప్పుగా అనుకోవద్దు. ఒక 2 నుండి 3 లేదా 4 రోజులు మినిమం వెయిటింగ్ పీరియడ్ అయితే ఉన్నది. ఇది నేను అసలు ప్రతి వీడియోకి చెప్పాలనుకుంటున్నా కానీ గుర్తుండటం లేదు. కనుక నేను ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తాను అని అనుకునేటువంటి వారు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మేబీ చెప్పలేం, ఎవరైనా కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటుంది, వెంటనే మాట్లాడాలి గురువుగారు. మాట్లాడదాం. అయ్యో మొన్న ఏం జరిగింది, మొన్న ఒకరు ఏమిటి లైక్ ఐసీయూలో ఉన్నారు ఇమీడియట్. ఇక్కడ కాదు, మళ్ళా అమెరికాలో 9 సంవత్సరాల పాప లివర్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చి వారు ఐసీయూలో ఉన్నారు. ఇమ్మీడియట్గా మాట్లాడాలంటే 1 అవర్లో తప్పకుండా ఎక్కడున్నా మాట్లాడడం జరిగింది. చెప్పిన ధైర్యం, అమ్మ బాధపడకండి, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఇది 100కు 200%, నాది గ్యారంటీ అని చెప్పిన. మాట్లాడదాం, ఎమర్జెన్సీ ఉండేది మాట్లాడదాం, అట్లేం లేదు.
మరొకటి, ఎవరైనా ఇప్పుడు కొందరు సీక్రెట్గా మాట్లాడుతూ అనుకుంటారు, భార్యలో తెలియకుండానో భర్తలో తెలియకుండానో కొన్ని ఉంటవి. సో వారు ఒక టైం అనేది పెట్టుకుంటారు. సో మనకి ఏదైనా టైం అడ్జస్ట్మెంట్ కావచ్చు, మేబీ చెప్పలేము, అది అమ్మవారి అనుగ్రహము అని చెప్పి మనం అనుకొని వన్స్ అంతే అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్పలేము అది. కానీ మైండ్లో మాత్రం అది పెట్టుకోండి. ఎందుకంటే అసలు ఇంట్లో గొడవ మా పిల్లలు వాస్తవానికి అంటే బయటికి వెళితే వీడియోస్ షూట్స్, ఇంటికి రాగానే కాల్స్, అసలు టైం అనేది ఇవ్వటం లేదు అనేటువంటి పరిస్థితి పాపం. సరే, ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశి వారు కొడుతున్నారు అంతే, ఇక రాసి పెట్టుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిసెంబర్ నెలలో అయిపోయిన తర్వాత 2025 డిసెంబర్ పూర్తయిన తర్వాత జనవరిలో కొన్ని గ్రహాల మార్పు అనేటువంటిది మరి ఏ విధంగా ఉండబోతోంది. మరి సూర్యుడు మకరంలోకి రాబోతున్నాడు. మరి ఇది మీకు 3వ భావము. మరి 3వ భావం అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అంటే తమ్ముడు చెల్లె భావం, వారితో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంటుందా? లేదా సమాజంలో ఏమైనా పేరు ప్రఖ్యాతలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుందా? లేదా మీ అమ్మగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? లేదా తండ్రికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా 3వ భావంలో లగ్నం వృశ్చిక లగ్నమై 3వ భావంలో సూర్యుడు ఉన్నట్టయితే ఇక వీళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది ఈ క్రమంలో, అది కూడా గమనించుకోండి. సో ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే మానసిక ఉల్లాసం అయితే కనబడుతున్నది, అదొకటి. శరీరక సుఖము కనబడుతూ ఉన్నది, అదేవిధంగా ఇష్టసిద్ధి కనబడుతూ ఉన్నది. సో అదేవిధంగా సంతృప్తికరదాయకంగా ఉండబోతున్నది. ఆరోగ్యం చక్కగా కనబడుతూ ఉన్నది. ఇక దీనివల్ల కొన్ని చోట్ల కొన్ని కార్యాలలో ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. సో అదేవిధంగా మానసికంగా తెలవని ఆందోళన, కుటుంబంలో చిన్న కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇది గమనించుకోండి. ఇక మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, వివాహం కాని వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి కనబడుతున్నది. ఖచ్చితంగా కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఇందాక చెప్పుకున్నాం. అధికారుల యొక్క సందర్శనము, మీరు పనిచేసే చోట పై అధికారులు రావడం కానీ, సో లైక్ అది సంపూర్ణమైనటువంటి ఆనందంగా జరగబోతున్నది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్థాన చలనము, నివాసంలో కొంత మార్పులు ఉన్నవి. కొంత మానసికంగా ఏదో తెలియని బాధ, అరే ఇట్లా అనకుండా ఉండాల్సింది, ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇలాంటివి. వస్తు నాశనము, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో ఏదో తెలియని కలతలు ఏర్పడేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. అది కూడా గమనించుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉండేవారు, మీ పక్కన ఉండేటువంటి వారే మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. అసలు వాడిని శత్రువు అనాలన్నా పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఉన్నది మీ వ్యవస్థ ప్రజెంట్గా. ఇది మాత్రం గమనించుకోండి. ఇక అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంతమేర మనము ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో, ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనకు వ్యాపారస్తులు, లైక్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారంలో మంచి డబ్బులు రావడం కానీ, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి అన్నింటా లాభాలు కానీ, అదేవిధంగా చక్కటి విజయ ప్రాప్తి. ఉదాహరణకు ఫలానా నమ్రత ఐస్ పార్లర్ ఉంది, లేదా నమ్రత బ్యూటీ పార్లర్ ఉంది,
లేదా నరేష్ బ్యూటీ పార్లర్ ఉంది. ఈ నా అక్షరము జ్యోతి బొటిక్ ఉంది, జ్యో అక్షరము యామిని ఫుడ్ కోర్ట్ ఉంది. ఇలా అంటే ఉదాహరణ ఇలాంటి పేర్లతో కలిగినటువంటి వారికి ఈ సంస్థలు అభివృద్ధిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు మన ఛానల్లో చెప్పాం, ఏ అక్షరము బాలేదు. సో ఇప్పుడు బాలేదు అంటే బాలేదు అది. ఇప్పుడు ఇందాక యాక్షరము అని చెప్పాం, యాక్షరము బాలేదు అంటే యామిని అని చెప్పాం. యా ఈ యు ఏ లైక్ ఏదైనా కావచ్చును. ఇక్కడ అంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు తట్టుకోండి. ఇప్పుడు ఇండిగో లైక్ వారు మొత్తానికే అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, వారు నిజంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఇది మాత్రం ఖచ్చితం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇండిగో వారు తీసుకున్నది చాలా తొందరపాటు నిర్మాణం, ఇది మన నిర్ణయం. ఇది కొంత ఓపికగా ఉండాల్సింది. ఒక్కొక్క 3 నెలలు ఓర్చుకుంటే వారికి చక్కటి బలం వచ్చేది, అద్భుతంగా ఉండేది. ఎందుకంటే గత లాస్లోనో లేదా ఏదో రకంగానే ఉన్నది వీరి వ్యవస్థ. సో అంటే ఇట్లా ఇంకా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఇది కాకుండా వారి వారి పర్సనల్ పేర్ల మీద కానీ ఏదైనా తప్పకుండా, ఎందుకంటే వ్యక్తిగత జాతకం వేరు, వ్యవహారిక జాతకం వేరు, గోచారం వేరు. అదేవిధంగా మీరు పుట్టినటువంటి జన్మించినటువంటి సమయం ఒకటి ఉంటుంది, ఆ డేట్ ఒకటి ఉంటుంది. ఆ డేటే మీకు ఒక 100కు 50% బలం. ఆ బలాన్ని మీరు చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అంటే తప్పకుండా వన్స్ మురళీధర్ శర్మను కాంటాక్ట్ అవ్వాల్సిందే. అయిన తర్వాత మీ జీవితము కాకముందు మీ జీవితం డైరీలో నోట్ చేసి ముద్ర వేసి పెట్టుకోండి. ఓపెన్ అంటే డబల్ ఓపెన్ ఛాలెంజ్ అంతే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. 2026 జనవరి మాసం కొత్త సంవత్సరం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఆశించవచ్చు ఈ నెల? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం అంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలత్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం ఐం వత వాగ్వాదిన్యై స్వాహ. సామే వస్తు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకి, అభిమానులకి, ఫాలోవర్స్కి అందరికీ కూడా మనము 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరి తరపున మనం చెబుదాం. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే సంవత్సరానికే నూతన సంవత్సరం పుట్టిందనమాట. అందుకని మన అందరికీ బర్త్డే కింద లెక్క, కొత్త జీవితాన్ని ఇస్తుంది అది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని, అష్టమ గురువు, అలాగే కేంద్రములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలు మనకి బాగా అధికంగా పనిచేస్తున్నాయి. దానివల్ల వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఏమిటండి, నాకు అసలు పనులన్నీ కూడా ఉల్టా అయిపోతున్నాయి, రివర్స్ అయిపోతున్నాయి, ఏ పనులు అనుకుంటున్నా సరే అంటే ఇప్పుడు అదే సమయం రాబోతోంది. కుజ శుక్రుల గ్రహ ప్రభావాల వలన ఎక్కువగా అమెరికా ఇలాంటి దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు. ఇంచుమించుగా ఎక్కువ మంది మ్యాక్సిమం. దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. ఉద్యోగాలు అసలే 1 సంవత్సరం నుంచి ఊడిపోయింది. ఈ ఆడపిల్లల గొడవలు, ఎంతమందితో దోస్తానా చేస్తుంటే అంతమందితో కూడా రివర్స్ అయిపోవడాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతున్నాయి.
పోనీ తల్లితో మాట్లాడదామా అంటే తల్లి ఏమో అరే నువ్వు ఇక్కడికే వచ్చేసాయి, నువ్వు అసలు ఇండియా వచ్చేసాయి, ఇక్కడ ఉండు అంటూ తల్లి ఎక్కువ ప్రేమను చూపించడం. పోనీ వెళ్ళి వచ్చేస్తే తల్లి దగ్గర ఉంటే ఆర్గ్యుమెంట్స్లు, కోపము, కాంట్రాస్ట్లు ఇద్దరికి అయిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. దీని అంతటికీ కారణం వృశ్చిక రాశి అర్ధాష్టమ రాహు మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తూ ఉంటుంది. ఆదాయాలు పిచ్చపిచ్చగా వచ్చేస్తాయి వృశ్చిక రాశి వాళ్ళకి లాస్ట్ డిసెంబర్ కంటే కూడా. కానీ ఏం ప్రయోజనం? ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయిపోతారు. లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కోలివింగల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి అందరికీ కూడా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల కొత్త కొత్త సమస్యలు రాబోయే భవిష్యత్తులో ఏర్పడబోతున్నాయి. అది మనం చెప్పినా వాళ్ళు వినరు. ఎందువల్లంటే రాహు మాయలో పెడతాడు. రాహు ముందు మేము రాహుని కంట్రోల్ చేస్తాం, మేము రాహుని శాంతి చేసేస్తాం, మేము రాహుని మా కంట్రోల్లో పెట్టేస్తాం అనే వాళ్ళందరికీ కూడా మెంటలకిచ్చి పంపించేస్తాడు. రాహు ఏం చిన్నోడు కాదు. కాబట్టి రాహు యొక్క గ్రహం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒకటే ఛాన్స్ ఉంది, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఆడవాళ్ళు ఎక్కడొస్తే అక్కడ పారిపోవాలి వీళ్ళంతా. నో లివింగ్ ఇన్ రిలేషన్స్, నో టాకింగ్ విత్ గర్ల్స్, ఉమెన్. ఇది చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అప్పులు పిచ్చగా వస్తాయి వీళ్ళకి, అడగడమే ఆలస్యం. ఇల్లులు కట్టాలి, స్థలాలు కట్టాలి అని అప్పులు అడిగితే టపా వచ్చేస్తాయి. వాటితో కార్లు కొంటారు వీళ్ళు. ఉద్యోగాలు కూడా స్థిరంగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి. ఏదో కొంతమందికి పాపం సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం వల్ల కాస్త ఉద్యోగాల ఇబ్బందులు రావడం జరుగుతాయి. వీసాల ప్రాబ్లంలు, అసలు ఏంట్రా నాయన ఉద్యోగం లేదని చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే వీసా పొడిగించుకోవాలా. వీసా పొడిగించుకోవాలంటే స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకోవాలి కొత్త కోర్సులకి, దానికి ఫీజు. ఈ పార్ట్ టైంలో రేట్లు ఎక్కువ. వీసా పర్మనెంట్ వీసా ఇవ్వాలంటే ఈ వీసావాడు కంపెనీ వాడు ట్రంప్ గాడు ఎక్కువ పెట్టేసి కూర్చున్నాడు. అసలు ఏంటి మా పరిస్థితి అని మెంటల్ ఎక్కుపోయే అంత ఇదిగా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫారిన్ నుంచి వచ్చేయాలా అసలు ఇండియాకి, లేకపోతే ఫారిన్లోనే ఉండాలా అని భర్జనలు పడుతున్నారు. భర్త చేతుల్లోకే డబ్బు ఇస్తే ఆ భర్త వ్యాపారంలో షేర్స్ వాటిల్లో పోగొట్టేశారు కొంతమందికి, ధన నష్టం. కాబట్టి ఈ జనవరి నెలలో కూడా ఈ షేడ్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి కొత్త బిజినెస్లు పెడతామండి, షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో డబ్బులు కట్టండి, బంగారం తక్కువ రేటుకు వస్తుంది, ఇది ఒకటి ఉంది అమెరికాలో. ఈ బిస్కెట్లు ఇక్కడ తులం కొనడానికి గది లేదురా అంటే బిస్కెట్లు తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారంటే దుబాయ్లోనే అక్కడ ఇచ్చేస్తారు. అసలు విచిత్రం ఏంటంటే వీళ్ళు మనిషిని చూడకుండా కిలోలకి 3 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది అక్కడ గొప్పతనం. పేదోడు 10 రూపాయలు అడిగితే ఎవరు మళ్ళా వీళ్ళు. ఈ విధంగా ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు వృశ్చిక రాశి కాబట్టి కలిసి రాదు వ్యవసాయందారులకి. రైతులకు పెళ్లి చేద్దామన్న ముహూర్తాలు లేవు, అసలే పిల్లల్ని ఇవ్వట్లేదు. పంచమ శని, సంతానం గోలగోల, తల్లిదండ్రులకి మెంటలెక్కిచ్చేస్తారు. తండ్రులకి అర్థం కాక పాపం జ్యోతిష్యం కనుక్కుందామని చెప్పేసి మా అబ్బాయిదండి వృశ్చిక రాశి అండి అని చేస్తారు. ఈ లోపలనే వాడు ఎవరో ఒక అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని ఎలోప్మెంట్ చేసుకొని వచ్చేస్తాడు. పోనీ ఆ అమ్మాయి మామూలు మధ్యతరగతి అమ్మాయి, లేకపోతే ధనవంతుల అమ్మాయి అంటే ఒక పద్ధతిలో మాట్లాడే వాళ్ళ అమ్మాయి అయితే పర్వాలేదు. గోండాల కూతురుని లేపుకొచ్చేస్తాడు, రాజకీయ నాయకుల కూతురులను గోండాల దారులను లేపుకొచ్చేస్తే వాళ్ళేమో రౌడీలు వేసుకొస్తారు. పిల్లాడు బాగానే ఉన్నాడు, వృశ్చిక రాశి తండ్రిని తూపోతారు. చాలా ఉన్నాయి. అండ్ ఇతని ప్రాబ్లంలో అంటే పిల్లల వల్ల తండ్రి పడతాడు, తల్లికి లేదు గండం. మళ్ళీ వృశ్చిక రాశిలో తల్లి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి సినిమాలు, షికార్లు, మళ్ళీ విలాసాలు అంటే విలాస్ కొనుక్కుంటారు. అందులో విలాసాలు మంచిగా బ్రహ్మాండమైన ఫంక్షన్స్ అవి చేసుకుంటారు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళు ఈ తేలనమాట, వీళ్ళకి శత్రుబాధ ఉంటుంది. కానీ వీళ్ళే ఇతరులకి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే అవతల వాళ్ళు కొంచెం వీళ్ళు అంటే బాబాయ్ వృశ్చిక రాశి వాళ్ళతో డేంజర్ రా బాబు, తేలీళ్ళు పొలలెట్టేస్తారు, కుట్టేసి మాయమైపోతారనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమలోకి దిగుతారు, బాగుంది, ఆ ప్రేమ అలా ఉండొచ్చు కదా, మధ్యలో హ్యాండ్ ఇచ్చి పారిపోతారు.
ఎందుకు ఏదైనా చిన్న ఆపద వస్తే చాలు అనమాట. పెళ్లి కొడుకు వచ్చింది ఆపద, వాడు సెటిల్ చేసుకుంటాడు కదా, వీళ్ళే ఈ లోపల జెండా పీకేసి వెళ్ళిపోతారు. అందువలన శత్రు బాధ ఉంటుంది, కానీ శత్రువులను సమర్థవంతంగా ఈ వృశ్చిక రాశి వారంతా కూడా జయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు వాళ్ళకి? ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటిగా ప్రత్యంగిర అమ్మవారిని ఈ మధ్యన మా కాలంలో మర్చిపోయారు, మళ్ళీ మనం లేపాలి అమ్మవారిని. ఈ ప్రత్యంగిర అమ్మవారికి ఏం చేయాలంటే నిమ్మకాయలు 2 కట్ చేసి నిమ్మకాయ డిప్పల్లో 2 డిప్పల్లో కూడా నిమ్మ నూనె వేసి, ఈ యొక్క నూనె అనమాట, ఆవాల నూనె కానీ ఆవదం కానీ వెప్ప నూనె కానీ వేసి, అలాగే దోసకాయ ఉంటుంది, దోసకాయని కట్ చేయాలి అడ్డంగా, దోసకాయలో ఉన్న గుంజుని తీసేసి దాంట్లో మొత్తం ఆవాల నూనె పొయ్యాలి. స్వీట్ పొటాటో అంటే బంగాళదుంప ముక్కలు చేసి, మన సమంత పెళ్ళికి అందరికీ భోజనాలు, విందు భోజనాలు బ్రహ్మాండంగా పెట్టారంటే అందరూ ఏదో పెట్టారనుకున్నారు. మా గురువుగారు శోభారాజు మేడంలో చెప్పారు, అన్నమయ్య శోభరాజు గారు ఉడకేసిన బంగాళదుంప పెట్టారండి అందరికీ. సో ఆ విధంగా ఆ బంగాళదుంప ఉడకబెట్టి అవన్నీ కూడా అమ్మవారి త్రిపుర భైరవి అమ్మవారికి, సద్గురువు గారు లింగ భైరవి అంటారు, మనం త్రిపుర భైరవి అంటాం, అంతే తేడా. దశ మహావిద్యల్లో అమ్మవారు. మరి చక్కగా ఈ నివేదన చేసి త్రిపుర భైరవి మంత్రాన్ని జపించి, వెజిటేరియన్ మాత్రమే పెట్టాలా, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా ఏ దేవుడికి ఎక్కడ పెట్టకూడదు. తర్వాత ఆవు పిండితో చేసిన పచ్చడి, ఆవకాయ పచ్చడి ఉంటుంది, అది 11 మంది పేదవారికి పంచాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ యొక్క పచ్చడి ఎవరైతే చేసుకోలేరు, పేదవాళ్ళు చేసుకోలేరు, బ్యాచిలర్స్ చేసుకోలేరు, వాళ్ళు తిని ఆశీర్వదిస్తారనమాట. పాపం ఈ పచ్చడి ఒక జాడీ పచ్చడి చేసేసి అందరికీ పంచాలి. అంటే రెమెడీస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ పచ్చళ్ళ పంచడం ఏమిట్రా బాబు అనుకుంటారు. మామూలుగా ఈ సున్నంలో గిన్నెలో పంచడం ఇలాంటివి ఉంటాయి, కానీ పచ్చడి రాహు కంట్రోల్ చేసేస్తుంది. దుర్గాదేవి కారం, ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం ఈ ఫలితాలు. అందరికీ ఎగ్జాక్ట్గా ఇలా జరగాలని లేదు కాబట్టి మోడర్న్ సైన్స్ని ఉపయోగించి మనం నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్తాం. కాబట్టి ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎవరికి ఎప్పుడు డైవర్స్ అవుతుంది, ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి, ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎవరు ఎప్పుడు డమాలు అవుతారు, ఇలాంటి మొత్తం ముఖ్యమైన విశేషాలు, యాక్సిడెంట్లు ఎప్పుడు అవుతాయి అన్నీ తెలుసుకోవచ్చు, తప్పలేదు. అన్ని నెగిటివ్గా చెప్పకూడదు, కానీ నెగిటివ్స్ ఏం జరగబోతున్నాయో మనకు తెలుసుకోవచ్చు. దొంగదవలతో దోస్తాన చేస్తే ఏంటి, దొంగ గురువులు చెప్పింది ఫాలో అయితే ఏ నష్టాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని కలవాలని అనుకుంటే అది సంవత్సరం కాదు 10 సంవత్సరాలు అయిపోద్ది. కాబట్టి వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు, గడ్డ అలా తెల్లగా అయిపోద్ది. అందువలన వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో వీళ్ళు చక్కగా మన సెక్రటరీని మాట్లాడి అరేంజ్ చేస్తారు. మనం చదువుకున్నటువంటి వాళ్ళం మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చక్కగా చెప్తాం. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎన్నో సంవత్సరంలో మనం కూడా అప్పుడు మన ఛానల్ హ్యాపీగా ఉంటుంది. ఓవరాల్గా రాశి వాళ్ళందరికీ జనవరిలో ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.